9 టీవీ న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. గాడ్ బ్లెస్ యు. మిత్రులారా, మరి ఆదిలో చూసినట్టయితే చేపల మార్కెట్ అనేది లేకపోవడం వల్ల సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద ఈ మురికి కాలువల దగ్గర మురికి నీళ్ళ మధ్యలో చేపలు అమ్మడం అనేది చాలా బాధాకరము. అవి తీసుకుని మరి ఎవరైనా రోగాలు వచ్చి ఏమైనా అయితే మరి దానికి ఎవరు బాధ్యత అని మున్సిపల్ అధికారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆధునిక పరిస్థితి ఎట్లా తయారైందంటే, మనది ఒక బతికైనా కుక్కల వల్ల నక్కల వల్ల మనది ఒక బతికైనా సందులలో పందులలో అనే విధంగా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల తయారైంది. అప్పుడు ఒకటే ప్రశ్నిస్తున్నాం, మున్సిపాలిటీ అధికారులని మీరు తీసుకునే జీతాలు న్యాయం చేయండి ప్రశ్నిస్తున్నాం. ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ కావచ్చు, అదేవిధంగా కమిషనర్ గారు కావచ్చు, మీ యొక్క ఉద్యోగానికి సరైన న్యాయం చేయాలని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు చేపలు ఎంత దారుణంగా చూడండి. ఇప్పుడు కాలువల నీళ్ళు వచ్చేసి చేపల కాడ ఉంటాయి, అక్కడ చేపలు అమ్ముతున్నారు, ప్రజలకు గతి లేక ఉంటున్నారు. అదేవిధంగా తిక్సాందర్ గారి దగ్గర కూడా కాలువల కాడే అమ్ముతున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఈ కమిషనర్ గారు కావచ్చు, హెల్త్ ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, నిజాయితీగా మీ డ్యూటీకి న్యాయం చేసి ఈ చేపలు అమ్మడానికి ఒక స్థలం చూపించండి, ఒక 5 సెంట్ కానీ 10 సెంట్ కానీ. మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని ఆదిన ప్రజల తరఫున మున్సిపాలిటీ కమిషనర్ గారిని, హెల్త్ ఇన్స్పెక్టర్ గారిని కోరుకుంటున్నాను. మీరు ఇలాగే వదిలేసి మీ పైన లోకాయుక్తలో కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాను. నా పేరు నూర్ అహ్మద్, MHP స్టేట్ సెక్రటరీ.